హాయ్ అండి. ఈరోజు మనము ఈ వర్క్లో మోడల్స్లో మగ్గం వర్క్ మోడల్స్లో నిన్న మీకు ఇది జిగ్జాగ్ అనేది చూపించాను కదా. ఇది జిగ్జాగ్. ఈరోజు సిల్క్ థ్రెడ్తో వేద్దాం. మనం సిల్క్ థ్రెడ్తో వేద్దాము. సిల్క్ థ్రెడ్తో ఈరోజు చూపిస్తానండి. ఈ జిగ్జాగ్ మోడల్ సిల్క్ థ్రెడ్తో వేద్దాం. ఈరోజు నేను 2 లేయర్స్ తీసుకున్నాను. సిల్క్ థ్రెడ్ 2 పోగులు ఎందుకని ఈ రెండు 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 దారాలు 2 పోగులు తీసుకున్నాను అన్నమాట. పెద్ద పెద్దగా వేసి చూపిస్తాను చూడండి. జిగ్జాగ్ మోడల్ సిల్క్ థ్రెడ్తో. ఈ జిగ్జాగ్ మోడల్ సిల్క్ థ్రెడ్తో కొంచెం మనకు థిక్గా వస్తుంది. ఈ జెర్రీ లైన్ లైట్గా చిన్నగా కనపడుతుంది కదా. ఈ సిల్క్ థ్రెడ్తో మనము కొంచెం బాగా బ్రాడ్గా కొంచెం థిక్గా కనిపిస్తుంది లైన్ అన్నమాట. కొంచెం మందంగా వేసుకోవచ్చు. ఈ థ్రెడ్ చాలా కలర్స్ ఉంటాయి కదా. మనకు బ్లౌజ్లో ఏ కలర్ ఉంటే ఆ కలర్ థ్రెడ్ తీసుకొని ఇలా వేసుకొని ఇలా వెడ్జ్కి వెళ్ళినాం కదా. వెళ్ళిన తర్వాత బ్యాక్కి ఇట్లా అనుకొని కొంచెం టైట్గా అనుకొని ఇక్కడ క్రాస్ అని చెప్పే కదా, ఇక్కడ ఇలా తీసుకోవాలి. తీసుకున్నాక ఇలా ఫిట్గా ఇలా అనుకోవాలి. మనం కింద థ్రెడ్ ఉంటుంది కదా మన చేతిలో, అదిను ఇది పైన మనకు లిడిల్ పైన ఉన్న ఈ థ్రెడ్, ఈ రెండు ఇలా కొంచెం వెనక్కి మందికి అనుకొని మళ్ళీ కొద్దిగా చిన్నగా తీసుకొని మళ్ళీ ఇటుపక్క మళ్ళీ ఇక్కడ అంతే ఇట్లా అనుకొని మళ్ళీ ఇటుపక్క. చెప్పా కదా నిన్న మీకు, ఇలా అనడం వల్ల ఇక్కడ థ్రెడ్ అనేది అక్కడే కూర్చుంటుంది, పైకి లేవదనమాట థ్రెడ్. చూడండి ఇలా మందంగా కనిపిస్తుందా. మనం దగ్గర వేస్తే ఈ సిల్క్ థ్రెడ్ అనేది చాలా మందంగా నీట్గా కనిపిస్తుంది. మీకు చూపించాలి కాబట్టి పెద్ద పెద్దగా వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా తీసుకొని ఇలా పైకి ఇలా వేసుకోవాలి. ఇలా వేస్తూ నిదానంగా వేసుకుంటూ వెళ్ళాలి. తీసినాక పైకి ఇట్లా తీసుకొని మళ్ళీ ఇక్కడ క్రాస్కి తిరగాలన్నమాట. ఓకేనా. ఇది సిల్క్ థ్రెడ్తో ఇలా మందంగా మనకు జరీ థ్రెడ్తో కంటే మనకు ఈ థ్రెడ్తో చాలా మందంగా వస్తుందన్నమాట. బాగా మనం డార్క్ కలర్స్ వేసే కొద్దీ బాగా కనిపిస్తుంది. ఇది సిల్క్ థ్రెడ్ మనకి ఒక ఒక లైన్ తీసుకొని వేస్తే అస్సలు కనిపించదు. కాబట్టి ఎప్పుడైనా కానీ బ్లౌజుల్లో వాడేటప్పుడు సిల్క్ థ్రెడ్ రెండు పోగులు తీసుకొని వాడతారు సిల్క్ థ్రెడ్. అంతకంటే ఎక్కువ తీసుకుంటారు కానీ సింగిల్ లైన్ అయితే తీసుకొని వేయరు. సిల్క్ థ్రెడ్ సింగిల్ థ్రెడ్తో వేస్తే అది థ్రెడ్ రాదు, వేయడానికి తెగిపోతూ ఉంటుంది. మళ్ళీ డిజైన్ అనేది మనకు కనిపించకుండా ఉంటుంది. అసలు వేయడానికి రాదు సింగిల్ థ్రెడ్తో. ఇలా డబల్ థ్రెడ్ తీసుకొని వేయడం వల్ల థిక్గా బ్రాడ్గా బాగా కనిపిస్తుంది అనమాట. అయిపోయింది. ఇక్కడ వచ్చేసినాం కదా.
ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, ఒక గొలుసు ఇక్కడ తీసుకొని పైకి తీసుకొని దీన్ని ఒకసారి ఇలా అనుకొని కింద దాన్ని ఇలా పట్టుకొని పైన తీసుకున్న దానిపై నుంచి వదలాలి. ఇది ముడి అనేది ఇలా వేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ జిగ్జాగ్కి ఎంత తేడా ఉంది చూడండి. బాగా కనిపిస్తుంది కదా సిల్క్ థ్రెడ్తో. మీకు సిల్క్ థ్రెడ్తో ఇలా వేయడం వల్ల నీట్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది క్రాస్ జెర్రీ థ్రెడ్తో నేను క్రాస్ వేసాను కదా జిగ్జాగ్ మోడల్. ఇది లైట్గా కనిపిస్తుంది. మనం దగ్గర వేసుకోవడం వల్ల కొంచెం థిక్గా కనిపిస్తుంది. అదే సిల్క్ థ్రెడ్తో వేసినప్పుడు ఇది చూడండి ఎంత థిక్గా కనిపిస్తుంది కదా. మనం దూరం వేసుకుంటూ వచ్చినా కూడా ఇది బ్రాడ్గా థిక్గా కనిపిస్తుంది అనమాట. ఇది షైనింగ్ కోసం ఇది వాడతాం మనం. జర్దోజీ మనకు లుక్ రావడానికి దీని పక్కన ఇది వేయడం వల్ల లుక్ వస్తుంది మనకు. జెర్రీ థ్రెడ్ వచ్చేసి షైనింగ్ వల్ల లుక్ వస్తుంది కదా. అందుకు మనకు పూసలు కానీ ఏదన్నా కుందనాలు పెట్టి కానీ ఇది తెగిపోదు ఎక్కువ థ్రెడ్. అందుకు ఎక్కువ యూజ్ చేస్తారు జర్దోజీ. ఇది జెర్రీ వర్క్. ఇది వచ్చేసి తెగిపోతూ ఉంటుంది కాబట్టి ఇది ఓన్లీ సైడ్ వర్క్కు, మిడిల్ ఫిల్లింగ్ లోడింగ్ వర్క్కు, మనం బ్లౌజెస్లో కలర్స్ కోసం ఇది సిల్క్ థ్రెడ్ మంచి కలర్స్ ఉంటాయి కదా మనకు. ఈ సిల్క్ దారాల్లో చాలా కలర్స్ ఉంటాయి కదా, ఫిల్లింగ్కి ఇది వాడతాం అనమాట. ఇది లుక్ రావడానికి, దాని పక్కన షైనింగ్ లుక్ రావడానికి ఈ జెర్రీ థ్రెడ్ అనేది వాడతాము. పూసలకి కొంచెం హార్డ్గా ఉంటుంది ఇది కాబట్టి తెగిపోదు మనకు థ్రెడ్. ఇది తెగిపోతుంది కాబట్టి ఇది మిడిల్లో వర్క్కు మాత్రమే వాడతాం అన్నమాట సిల్క్ థ్రెడ్. ఇప్పుడు డబుల్ చైన్ వర్క్ చూస్తున్నారు కదా, అది దీంట్లో. ఇప్పుడు మళ్ళీ చిన్నగా వేసి చూపిస్తాను మీకు. దీంట్లోనే ఇది జిగ్జాగ్ మోడల్. ఇది అర్థమైంది కదమ్మా మీకు. జిగ్జాగ్ మోడల్ అంటే జెర్రీ థ్రెడ్తో ఇలా పెద్దగా వేసి చూపించిన, కాటన్ థ్రెడ్తో ఇలా పెద్దగా వేసి చూపించిన, మళ్ళీ చిన్నగా వేసి చూపించిన, మళ్ళీ ఇక్కడ సిల్క్ థ్రెడ్తో మనం వేసినాం అనమాట. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఇంకో చైన్ అనేది చూపిస్తాను. ఈ చైన్ మోడల్స్లో కొన్ని ఉంటాయన్నమాట మనకు మోడల్స్. దాంట్లో సిల్క్ థ్రెడ్తో మీకు, అవును ఒకటి చెప్పేది మర్చిపోయా మీకు. ఈ సిల్క్ థ్రెడ్ వేసేటప్పుడు నేను లిడిల్ చూడండి ఏ నెంబర్ తీసుకున్నాను. 14 నెంబర్ తీసుకున్నా. ఇదిగో చూడండి 14 నెంబర్ లిడిల్ తీసుకోవాలన్నమాట మనం. ఈ సిల్క్ థ్రెడ్ వేసేటప్పుడు మనము అది 2 పోగులతో వేస్తాం కదా, 2 పోగులతో వేస్తాం మనం. అందుకు నేను ఈ లిడిల్లో 23, 24, 14 3 లిడిల్స్ చెప్పాను కదా మీకు నెంబర్స్. దాంట్లో ఈ 14 నెంబర్తో నేను సిల్క్ థ్రెడ్తో వర్క్ అనేది వేస్తున్నాను అనమాట. దీంతో అయితే మనకు ఇక్కడ ఇది ఉంటుంది కదా, థ్రెడ్ పట్టుకోవడానికి ఒకటి లాక్ అనేది ఇచ్చింటారు కదా ఇక్కడ కొండి మాదిరిగా. అది కొంచెం థిక్గా ఉంటుంది. 23, 24కు చిన్నగా ఉంటుంది. ఇది కొద్దిగా ఒక 0% అంతా మనకు కొద్దిగా పట్టుకోవడానికి వీలుగా ఇలా వచ్చింటున్నమాట. ఇలా పట్టుకోవడానికి ఇలా గట్టిగా కొండి అనేది కొంచెం పెద్దగా వచ్చింటుంది ఇది. అందుకు సిల్క్ థ్రెడ్కు 14 నెంబరే వాడాలి. కొంచెం ముళ్ళు కొంచెం బ్రాడ్గా ఉండేది తీసుకొని వాడాలన్నమాట సిల్క్ థ్రెడ్కు. అప్పుడు ఇది జారిపోకుండా కిందికి వస్తుంది. అదే 24, 23 వాడినాం అనుకో, థ్రెడ్ అనేది జారిపోతూ ఉంటుంది అనమాట. వెయ్యొచ్చు దాంతో కూడా. ప్రాక్టీస్ బాగా వచ్చిన తర్వాత, మీకు మగ్గం వరకు వచ్చిన తర్వాత 24, 23 నెంబర్తో కూడా వెయ్యొచ్చు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే. ఇప్పుడు నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు కొన్నాళ్ళు మనం నీట్గా రావాలి వర్క్ అంటే 14 నెంబర్ లిడిల్ అనేది వాడాలన్నమాట ఈ సిల్క్ థ్రెడ్కు. ఇప్పుడు ఈ 3 జిగ్జాగ్ మోడల్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇంకోటి నేర్చుకుందాం కొత్తది. ఓకేనా? మీకు డబల్ చైన్, ఈ గోల్స్ అనేది డబల్ చైన్ వర్క్ అనేది చూపిస్తాను మీకు. ఇలా సింగిల్గా మనం గొలుసు వేసుకుంటూ వెళ్ళాలి.
కింద మనం చేయితో పట్టుకునేటప్పుడు థ్రెడ్ అనేది కొద్దిగా లూజ్గా పట్టుకోవాలన్నమాట. టైట్గా లాగి పట్టుకుంటే మనకు పైకి తీసుకునేటప్పుడు టైట్గా వచ్చే రాకూడదు అస్సలు. మనం ఇట్లా లిడిల్తో దారాన్ని లాగేటప్పుడు మనము కింద చేయితో పట్టుకున్న థ్రెడ్ అనేది టైట్గా పట్టుకోకూడదు. లూజ్గా పట్టుకుంటేనే మనకు తొందరగా పైకి థ్రెడ్ అనేది వస్తుంది. గొలుసు అనేది కూడా నీట్గా వస్తుంది. మనం కింద టైట్గా పట్టుకోవడం వల్ల మనం పైన లిడిల్తో మనం తీసుకునేది ఏమవుతుందంటే తీసుకోలేక మనం దగ్గరికి అనేది లాగి లాగి వేయడం వల్ల గొలుసు వెనక్కి 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 వస్తుంది. రివర్స్ వస్తుంది గొలుసు. రివర్స్ రావడం వల్ల ఏంది నీట్గా అనేది ఉండదు వర్క్ మనకు. అందుకు కింద పట్టుకున్న థ్రెడ్ మనం హ్యాండ్తో పట్టుకుంటాం కదా, కింద బ్యాక్ సైడ్ ఆ థ్రెడ్ అనేది కొద్దిగా లూజ్గా పట్టుకొని ఉండాలి. లూజ్గా పైన లాగేటప్పుడు మనం కింద చేయితో ఉన్న థ్రెడ్ లూజ్గా ఉంటేనే పైన గొలుసు తీసుకోవడానికి మనకు ఈజీగా తీసుకోవడానికి వీలవుతుంది. ఎడ్జ్కి వచ్చేసినాం కదా ఈ లైన్కి. ఇప్పుడు ఈ గొలుసు అనేది దీనిపైన మళ్ళీ రివర్స్ గొలుసు అనమాట. నేను నేను నిన్న చూపించాను కదా, ఒకటి కింద నుంచి పైకి, ఒకటి పైనుంచి కిందకి ఇలా వేయడం చూపించా కదా. ఈ 4 లైన్స్ మనము కింద నుంచి వేసాము. ఈ 2 లైన్స్ ఏం చేసినాము, రివర్స్ వేసుకుంటూ వచ్చినాం కదా. నిన్న చూపించాను మీకు. కుడికి ఎడమకు, ఎడం పక్క నుంచి కుడి పక్కకు, కుడి పక్క నుంచి ఎడం పైకి, కిందికి పైకి, బ్యాక్ ఫ్రంట్ ఇలా వేయడం చూపించాను. ఇప్పుడు అదే ఇది బాగా నేర్చుకోవడం వల్ల ఇది మనం వేయడానికి ఈజీగా వస్తుంది. ఇది డబల్ చైన్ వర్క్ అంటారు. ఇది అయిపోయింది కదా ఎడ్జ్ వరకు. ఇప్పుడు ఈ గొలుసును ఇక్కడ ఎడ్జ్లో వచ్చిన గొలుసును రివర్స్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఇక్కడ ఒక గొలుసు తీసుకోవాలి. గొలుసులోనే ఈ వేసిన మనం గొలుసులో మిడిల్లో గొలుసు వేసుకుంటూ రావాలి. ఇది డబల్ చైన్ వర్క్ అంటారు. చూడండి, సిల్క్ థ్రెడ్తోనే చూపిస్తున్నా మీకు ఇట్లా. ఇప్పుడు ఈ రెండు ఇక్కడ మనం తీసుకున్న కాడ ఇక్కడ జాయింట్ అనేది ఉంది కదా, ఆ రెండిటికి మిడిల్ జాయింట్ దాటి ముందు గొలుసులో తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ గొలుసులో అయిపోయింది కదా, మళ్ళీ ఈ గొలుసు ఆ రెండిటికి మధ్యలో వస్తుందన్నమాట పైన గొలుసు. ఇది డబల్ స్టిచ్ అంటారు. చూడండి, డబల్ స్టిచ్ వర్క్ అంటారు దీన్ని. 2 గొలుసులు అంతే, కింద నుంచి పైకి వేసుకుంటూ వెళ్తాం గొలుసు. మళ్ళీ పైనుంచి రివర్స్ వచ్చేటప్పుడు అవే గొలుసు వేసిన గొలుసుల్లో ఈ రెండింటి మధ్యలో ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ తీసుకుంటాం. ఇప్పుడు ఈ గొలుసు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మనము ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఈ గొలుసు మిడిల్లో ఇట్లా తీసుకుంటాం. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఈ గొలుసు మిడిల్లో ఇట్లా తీసుకుంటాం. ఇలా రివర్స్ వచ్చేటప్పుడు అది వేయడం. రివర్స్ వచ్చేటప్పుడు మనం అలా మిడిల్లో గొలుసు మిడిల్లో తీసుకోవాలన్నమాట. అది డబల్ చైన్ వర్క్ అంటారు. దీన్నే రివర్స్ చైన్ కూడా అంటారు. దీన్నే రివర్స్ చైన్ అని చాలామంది రివర్స్ చైన్ అంటారు. దీన్ని డబల్ చైన్ వర్క్ అని కూడా అంటారు. 2 పేర్లు దీనికి వాడుకోవచ్చు మనం. ఇలా ఇది ఎడ్జెస్లోన బార్డర్స్ వేస్తాం కదా మనం బ్లౌజెస్కి. వర్క్ వేసేటప్పుడు ఫస్ట్ లైన్ వేస్తాం కదా, అప్పుడు ఇది తిక్కుగా అనిపించాలి. మనం ఓన్లీ లేడీస్ ఎక్కువ ఏజ్ ఇప్పుడు మాకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా లేడీస్, మాకు ఓన్లీ థ్రెడ్ వర్క్ కావాలి మాకి అని అడుగుతుంటారు. అప్పుడు ఏం చేయాలంటే ఈ థ్రెడ్ వర్క్ ఇది వచ్చేసి ఎడ్జెస్లో వేస్తే వాళ్ళకి ఓన్లీ థ్రెడ్స్, బీడ్స్, అవి కుందనాలు ఏం ఉండవు కాబట్టి ఓన్లీ థ్రెడ్ వర్కే కాబట్టి ఇట్లా వేయడం వల్ల వాళ్ళకి థిక్గా కనిపిస్తూ బాగా వర్క్ అనేది బాగా బయటికి ఓన్లీ సిల్క్ థ్రెడ్తో వేస్తాం థ్రెడ్ వర్క్ అంటే కదా. అప్పుడు ఇది చాలా థిక్గా కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది. అంత వర్క్ వేసి ఇచ్చినప్పుడు ఈ లైన్ అనేది బ్రాడ్గా కనిపిస్తుంది అనమాట. ఈ థ్రెడ్ వర్క్లో ఈ లైన్స్ యూజ్ చేస్తారు ఎక్కువగా, ఓన్లీ థ్రెడ్ వర్క్ అడిగే వాళ్ళకు మాత్రమే. వేరే దానిలో కూడా మనం డిజైన్స్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఎక్కువ డిజైన్స్లో ఇదైతే యూజ్ కాదు. డిజైన్స్లో ఓన్లీ థ్రెడ్ వర్క్ డిజైన్స్ అడుగుతారు చూడు, వాళ్ళకు మాత్రమే ఇది యూజ్ అవుతుంది అనమాట, ఎక్కువగా వాడతాం అనమాట. ఇప్పుడు చూడండి, ఇది అర్థమైందే డబల్ చైన్ వర్క్. ఇది మళ్ళీ చూపిస్తున్నా మీకు. ఇక్కడ గొలుసు
పైనుంచి తీసుకొని ఇందాక నేను కింద నుంచి పైకి వెళ్ళి పైనుంచి కిందికి వచ్చా కదా, ఇప్పుడు పైనుంచి తీసుకొని కింద నుంచి వెళ్దాం. రివర్స్ మళ్ళీ మనము నెక్ వేసేటప్పుడు రౌండ్గా ఇలా 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 వస్తుంది కదా నెక్ మనకి. మనం ఇటుపక్క ఒకసారి వెయ్యకూడదు అట్లా వర్క్ అనేది, ఎందుకంటే అలా వేయకూడదు. ఫ్రేమ్ని తిప్పుకుంటూ కూడా వెయ్యకూడదు. ఇలా మనం రివర్స్ పైన కిందికి కుడి ఎడమ నేర్చుకోవడం వల్ల మనము ఫ్రేమ్ని తిప్పకుండా, మనం రౌండ్ తిరగకుండా వర్క్ అనేది మనకు రావడం అనేది వస్తుందన్నమాట. చాలా ప్రాక్టీస్ చేయాలి ఇది ఇంట్లో నేర్చుకునే వాళ్ళు చాలా ప్రాక్టీస్ చేయాలి. ఎంత ఇంట్రెస్టెడ్గా నేర్చుకుంటే అంత తొందరగా వస్తుంది. ఇది ఏం కష్టమైన పనేం కాదు ఇది. నేను అసలు ఎక్కడ వెళ్ళి నేర్చుకోలేదు. నేను ఈ ఇంటి పక్కన పెళ్ళైన మ్యారేజ్ అయిన కొత్తలో ఇంటి దగ్గర పక్కన వాళ్ళతో నేర్చుకొని తర్వాత డెవలప్ చేసుకొని చూసి నేర్చుకున్నదే. ఓన్గా నేర్చుకున్నా నేను ఇది. నేను ఎక్కడ అమౌంట్ పే చేసి అయితే నేర్చుకోలేదు. ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నాకు 10 డేస్లో ఈ వర్క్ నేర్చుకున్నా నేను. నాకు ఇది ఈ ఫ్యాషన్ డిజైన్స్ మీద ఇలా చేయడం అనేది నాకు చాలా ఇష్టం అనమాట. అందుకు నేను తొందరగా నేర్చుకోవచ్చు. ఈజీ ఇది. దీని మీద ఒక 10 డేస్ కూర్చున్నామంటే కంపల్సరీగా మనకు కంప్లీట్గా వచ్చేస్తుంది. గొలుసు నేర్చుకుంటే అయిపోయాం. మనం నీట్గా గొలుసు వచ్చిందంటే మనకు వర్క్ వచ్చినట్లే. గొలుసు నీట్గా రావాలి, క్లాత్ ముడత లేకుండా, కుచ్చు లేకుండా, గొలుసు ఫిట్గా లేకుండా, లాగి వేయకుండా, ఇలా థ్రెడ్ లూజ్గా కింద నుంచి మనం తీసుకునేటప్పుడు ఈజీగా తీసుకుంటూ ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు వర్క్ అనేది తొందరగా వస్తుంది. ఒక 10 డేస్ దీని మీద టైం కేటాయించి మనం కూర్చున్నాం అనుకోండి, వచ్చేస్తుంది. ఏం పెద్ద విద్య ఏం కాదు ఇది. చాలా ఈజీ ఇది. సులువు నేర్చుకోవడం, చాలా సులువుగా నేర్చుకోవచ్చు. ఒక్కసారి గొలుసు అనేది అయిపోయింది, వచ్చేసింది అంటే అయిపోయి వర్క్ అంతా వచ్చినట్లే మనకు. అయిపోయిందా? చూడండి, డబుల్ చైన్ వర్క్ ఇది. లేడీస్ చాలా లాగి సూది ఫిట్టుగా పట్టుకోవడము, హ్యాండ్లో ఉన్న మన లిడిల్ అనేది ఫిట్టుగా పట్టుకోకూడదు ఎప్పుడు. ఇది కూడా మనం ఈజీగా పట్టుకోవాలి. ఊకే ఇలా అంటే ఇలా తీస్తూ ఉండాలి. ఇట్లా పట్టుకొని ఇట్లా కుచ్చి ఇట్లా లాగి ఫిట్టుగా లాగుతుంటారు చాలామంది. హ్యాండ్ని ఇట్లా ఫిట్టుగా, లిడిల్ని ఫిట్టుగా పట్టుకుంటారు. మీకు జారిపోతుంది లిడిల్ అంటే ఇక్కడ మనం థ్రెడ్ చుట్టుకోవచ్చు దీనికి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు థ్రెడ్ చుట్టుకుంటారు. నేనైతే థ్రెడ్ చుట్టుకోలేదు, నాకు ప్రాక్టీస్ కాబట్టి. మీరు ఏం చేస్తారంటే మీకు జారిపోతుంది, చెమట పట్టడం వల్ల జారిపోతుంది అని అనుకుంటే దీనికి మగ్గం వర్క్ థ్రెడ్స్ ఉంటాయి కదా, వైట్ థ్రెడ్స్ దొరుకుతాయి బయట. మగ్గం వర్క్ సపరేట్గా ఉంటాయి అన్నమాట అవి థ్రెడ్స్ వైట్వి. అది కానీ లేదా మీకు కొంచెం థిక్గా ఉన్న థ్రెడ్, ఏదైనా కొంచెం లావుగా ఉన్న థ్రెడ్ తీసుకొని ఇక్కడ నుంచి మనకు గమ్ము వస్తుంది కదా, కుందనాలు అతికియడానికి ఫెవిక్విక్ అని అది వస్తుంది కదా గమ్ము. ఆ గమ్ము అతికిచ్చేసి ఫస్ట్ దాన్ని ఆ థ్రెడ్ని కొద్దిసేపు పక్కకు పెట్టి అతికిచ్చి ఆరిన తర్వాత మళ్ళీ తీసుకొని దాన్ని రౌండ్గా దగ్గరగా చుట్టుకుంటూ రావాలి. రౌండ్గా దీనికి చుట్టుకొని ఇక్కడ వరకు దీని నిండా అయినా చుట్టుకుంటారు. మామూలుగా అయితే నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకే చుట్టుకునేదాన్ని. అట్లా చుట్టుకోవడం వల్ల మనకి ఇట్లా రౌండ్ తిరిగినప్పుడు ఇది ఈ వద్ద ఉంది కదా, ఈ వద్ద అనేది మనకు అడ్డం రాకుండా అది రౌండ్గా తిరుగుతుంది అన్నమాట. ఈజీగా ఉంటుంది. చుట్టుకోవాలన్న వాళ్ళు చుట్టుకోవచ్చు, లేదు ఇలానే మేము ప్రాక్టీస్ చేస్తామన్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా? ఎలా అయినా నేర్చుకోవచ్చు. మా ఇంట్లో గొలుసు ఎవరైతే గొలుసు ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే వర్క్ మంచిగా వస్తుంది. దీని మీద ఒక 1 అవర్ అన్నా మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంట్లో 1 అవర్ కంపల్సరీ 1 అవర్ పెట్టుకోండి చాలు. హాఫ్ అన్ అవర్లో అయితే కొంచెం స్పీడ్గా నేర్చుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ చాలు. మనం ఫస్ట్లో కాబట్టి నేర్చుకునేటప్పుడు 1 అవర్ కేటాయించుకొని 1 అవర్లో మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో అంత ప్రాక్టీస్ చేయండి. చేస్తే మీకు మగ్గం వర్క్ అనేది కంపల్సరీగా వస్తుంది.
నేను చెప్తున్నా కదా, నేను అలానే నేర్చుకున్నా. 10 డేస్ కంపల్సరీ కూర్చున్నాం అంతే. పిల్లల్ని స్కూల్కి పంపించేదాన్ని క్యారర్ కట్టి 10 డేస్ అలానే చేసిన. అంటే 1 అవర్ ఏం కూర్చోలేదు నేను, బాగానే టైం కేటాయించాను. 10 డేస్లో అయితే నేర్చుకున్నాను. 10 డేస్లో వర్క్ అంతా నేర్చేసుకున్నాను నేను. మోడల్స్ అంటారా, ఇంకా వెయ్యంగా నేను బయటికి బ్లౌజులు వెయ్యంగా మోడల్స్ అనేది ప్రాక్టీస్ అయిపోయినాయి నాకు. అట్లా అలా నేర్చుకున్నా నేను. ఇంట్రెస్ట్ ఉంటే మా ఏదైనా లేడీస్ ఫస్ట్, మనం ఏదైనా సాధిస్తాం అనుకుంటే, తెలుసా? లేడీస్కి ఉన్నంత పవర్ ఎవరికి ఉండదు మా, చెప్తున్నా మీకు. ఓకేనా? ఓకే. ఇది డబుల్ చైన్ వర్క్. దీన్ని మనం పేరు రాద్దాం దీనికి, డబల్ చైన్ వర్క్. ఇది మూడో రకం డబల్ చైన్ వర్క్. ఓకేనా? అర్థమైంది అనుకుంటా మీకు. ఈ జిగ్జాగ్ మోడలు ఎలా ఉంది, ఇది కాటన్ థ్రెడ్, ఇది జెర్రీ థ్రెడ్, ఇది కూడా జెర్రీ థ్రెడ్, ఇది కూడా సిల్క్ థ్రెడ్తో వేసాం డబుల్ చైన్ వర్క్. ఈ 4 లైన్స్ మన ఇది జిగ్జాగ్ మోడల్. ఇది వచ్చేసి గొలుసు, 4 గొలుసు, ఎప్పుడు కింద నుంచి పైకి. ఇవి రివర్స్ గొలుసులు, పైనుంచి కిందికి రివర్స్ గొలుసు. ఇది మనం వేసింది ఈ గొలుసు టైప్లో 4, 5 లైన్స్, 6 లైన్స్ రివర్స్ గొలు ఏమంటారు, కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి ఇది వేయడం. ఈ 6 లైన్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయడానికి. ఇది ప్రాక్టీస్ బాగా గొలుసు వచ్చిన తర్వాత ఈ డబల్ చైన్ వర్క్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ కాటన్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేయండి మీరు ఏదైనా కానీ, తర్వాత జెర్రీ థ్రెడ్తో చేయండి, ఎందుకంటే తెగిపోదు కాబట్టి, కాటన్ అయినా జెర్రీ అయినా. తర్వాత సిల్క్ థ్రెడ్తో బాగా వచ్చింది, మీ గొలుసు బాగా వచ్చింది అన్నప్పుడు ఈ సిల్క్ థ్రెడ్తో వేయడం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటాను మీకు. సరే, ఈ డబుల్ చైన్ వర్క్ అనేది ఈ 2 లైన్స్ డబుల్ చైన్ వర్క్. గొలుసు వేస్తాం ఫస్ట్, మళ్ళీ దాని మీద నుంచి ఈ 2 గొలుసుల్లో మిడిల్లో ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటాం. ఈ మిడిల్లో మళ్ళీ ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ మిడిల్లో తీసుకుంటాం. మళ్ళీ ఈ గొలుసులో నుంచి ఈ గొలుసు మధ్యలో తీసుకుంటాం. మళ్ళీ ఈ గొలుసు నుంచి అట్లా మిడిల్ జాయింట్ పక్కన మనం తీసుకున్న ఫస్ట్ గొలుసు మధ్యలో నుంచి మళ్ళీ వేసుకుంటూ వస్తాం అన్నమాట. అది డబుల్ చైన్ వర్క్ అంటారు. అర్థమైంది అనుకుంటానమ్మా. నచ్చింటే మీకు లైక్ చేసి డౌట్స్ అడగండి కామెంట్స్లో. నేను పదే చూపించమన్నా కూడా చూపిస్తాను మీకు. నేను అందరి మాదిరిగా స్పీడ్గా నేను చూపించట్లేదు, రోజు ఒకటి. మళ్ళీ నిన్న చూపించింది మీకు ప్రాక్టీస్గా ఉంటుందన్నట్టు నేను ఒకటి చూపించి మళ్ళీ మీకు కొత్తది ఒకటి చూపిస్తున్నాను కదా. అది మీరు నిదానంగా నేర్చుకోండి. నేను కూడా నిదానంగా చెప్తాను. నేను ఏం లేదు నాకు కూడా, నేను ఈ వర్క్ పైనే ఉంటాను కాబట్టి ఈ వర్క్ అనేది మీకు ఎన్ని రోజులైనా మీకు కంటిన్యూగా నీట్గా చూపిస్తాను నేను. ఒకే రోజులోనే అన్ని మోడల్స్ చూపించి ఇవన్నీ వద్దు మనకి. ఓకేనా? ఇవన్నీ నేర్చుకోండి, నీట్గా నేర్చుకోండి. డౌట్స్ వస్తే నాకు కామెంట్స్లో నాకు మెసేజ్ పెట్టండి. కామెంట్లో నేను చూసి రిప్లై ఇస్తాను మీకు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా. రేపు మనం కొత్తది మళ్ళీ రేపు ఇంకొకటి చూపిస్తాను మీకు డబుల్ చైన్ వర్క్లో. ఈ చైన్స్ మోడల్స్లోనే మనం బాక్స్ టైప్ నేర్చుకుందాం రేపు. బాక్స్ చైన్ వర్క్ అంటారు, అది బాక్స్ టైప్ అంటారు. ఇంకోటి కూడా కొత్తది మీకు ఒక 2 టైప్స్ కొత్తవి నేర్పిస్తాను రేపు. సరేనా? రేపు ఇవన్నీ నేను ఇలా వేసి పెట్టినాం కదా, రేపు ఇవి నేర్చుకుందాం. ఇవి రేపు అనేది నేర్చుకుందాం. ఓకేనా? ఓకే. లైక్ చేయండి మా. ఈ ఛానల్ని ముందుకు నడపండి. ఓకేనా? ఈ యూట్యూబ్లో నాకు చెప్పడానికైతే కొంచెం కొత్తగా చెప్తున్నాను కదా, తప్పులేమన్నా ఉంటే ఏమనుకోవద్దండి. కొత్తగా నేను యూట్యూబ్లో చెప్తున్నాను కాబట్టి కొంచెం మాటలు అనేది తడబడుతుంటాయి, ఏమనుకోవద్దండి. నేను వీటికే గట్టిగా మాట్లాడుతున్నానేమో, మీరు గట్టిగా మాట్లాడుతున్నానని కూడా అనుకోవద్దు. సరేనా? మీకు అర్థమైందని నీట్గా చూపిస్తూ నిదానంగా నేర్చుకుందాం మనం. ఓకేనా? తొందరగా ఏమీ వద్దు, నిదానంగానే నేర్పిస్తాం. మీకు బాగా అర్థం కావాలి నేను చెప్పేది. సరేనా? మీరు అడగండి కామెంట్లో, మళ్ళీ వేసి చూపించండి అని అడగండి, నేను వేసి చూపిస్తాను. ఓకేనా? మీరు అడగండి కామెంట్లో. ఓకేనా?
మీకు ఏ డిజైన్ కావాలన్నా మళ్ళీ 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 నాకు అడగండి. నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తూనే ఉంటాను. ఒకసారే చూయించి లేదు అనేది ఏమి ఉండదు మనకు. ఓకేనా? కామెంట్లో అడగండి అర్థం కాకుంటే. మీకు ముడి వేసేది కూడా నేను మళ్ళీ సపరేట్గా ఈ గొలుసులోనే కాకుండా సపరేట్గా చూపించండి మనకు ఈ ముడి అనేది అంటే కూడా నేను చూపిస్తాను. ఓకేనా? కామెంట్లో అడగండి. మీకు డౌట్స్ వస్తే కనుక కామెంట్స్లో అడగండి. ఓకేనామా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయండి చాలామందికి వీడియో అనేది వెళ్ళటం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ అనేది ముందుకు నడిపించండి. ఓకేనా? ఓకేమా, థ్యాంక్ యూ.